కృపలతో బలపరచితివి కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యము నిలిచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సెకండ్ సాంగ్ దేవాని తలంపులు దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నాయనాలని కరుణా సర్వసరా నిలచుచున్నది
వచ్చుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వెదుకలేదు ప్రభువా నేను, వెదుకలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని. దేవాని తలంపులు అద్భుతమైనది శివ దృశ్యం, ప్రభును కొట్టి మెరిసిరి. అద్భుతమైనది శివ దృశ్యం, ప్రభును కొట్టి మెరిసిరి. ప్రభును వర్ణింపన శక్యము, ప్రభును వర్ణింపన శక్యము, ప్రభు చేసాని చేయుతము. దేవాని తలంపులు సిగ్గు మౌనముగా నుండుతావు, చెల్లింపక స్వగీతము. సిగ్గు మౌనముగా నుండుతావు, చెల్లింపక స్వగీతము. కాలమంతా పాడుచుండేగా, కాలమంతా పాడుచుండేగా, నీ ప్రేమ అపారమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా, నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు. The Spirit lives to set us free. Walk, walk in the light, He binds us all in unity. Walk, walk in the light, walk in the light, walk in the light, walk in the light, walk in the light of the Lord. Walk in the light, walk in the light, walk in the light, walk in the light of the Lord. Jesus promised life to all. Walk, walk in the light, the dead are wakened by His call. Walk, walk in the light. Jesus promised life to all. Walk, walk in the light, the dead are wakened by His call. Walk, walk in the light, walk in
నా పేరు రవి. చిన్న దేవుడు నా లైఫ్లో చేసిన కొన్ని అద్భుతాలు మీతో షేర్ చేసుకున్నాను. నేను 2008లో ఇక్కడికి స్టూడెంట్గా వచ్చాను. నేను ఇక్కడికి రాకముందు కూడా ఇండియాలో నా కుటుంబం పట్ల దేవుడు అనేక మేలు చేశాడు. మా నాన్న చనిపోయేవాడు అద్భుతంగా బ్రతికాడు. అలాగే మా సిస్టర్ హెల్త్ విషయంలో కూడా చాలా మేలు చేశారు. అంటే ఇక్కడ నేను 2008కి ఇక్కడికి వచ్చాక నాకు యూనివర్సిటీలో కానీ పార్ట్ టైం జాబ్స్లో కానీ నాకు దేవుడు చాలా తోడున్నాడు. అనేక విధాలుగా నాకు నా యూనివర్సిటీలో తోడుగా ఉండి నా మాస్టర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత దేవుడు మళ్ళీ నాకు ప్రొఫెషనల్ జాబ్లో కూడా దేవుడు తోడున్నాడు. అలాగే తర్వాత నాకు మ్యారేజ్ అయింది. తర్వాత ఒక పాప, అలాగే మా కుటుంబ సభ్యులు ఒక 10 మెంబర్స్ దాకా కూడా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. బై గాడ్స్ గ్రేస్ మా ఇంట్లో అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని తెలుసుకున్నారు. మా తాత సిఎస్ఐ చర్చ్లో వర్క్ చేస్తుండేవాడు అన్నట్టు. సో అలాగే మేము చిన్నప్పటి నుండి దేవుని చర్చ్కి వెళ్ళకుండా మేము దేవుని గురించి తెలుసుకున్నాము. త్రూఅవుట్ మై లైఫ్ గాడ్ డిడ్ మెనీ గ్రేట్ థింగ్స్. మా నాన్నకి హెల్త్ ఎలా అంటే మా మమ్మీ హాస్పిటల్లో అంటే చర్చ్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉంచారు అన్నట్టు. అందరూ చనిపోతారు, ఇంటికి తీసుకెళ్ళండి, ఇక తను బ్రతికే పల్స్ ఏం లేదు అని చెప్పి చెప్పారు అన్నట్టు. మేము హాస్పిటల్ వెళ్ళినా కానీ కూడా తనకి పల్స్ లేదు, మీరు తీసుకెళ్ళండి, తను బ్రతకడు అని చెప్పి చెప్పాడు. బట్ మేము ఫాస్టింగ్ నుండి 3 days మేము ప్రే చేసాము. ఒక సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వాళ్ళు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి చెప్పారు అన్నట్టు. అలా 3 daysలో అద్భుతంగా కోలుకొని వితిన్ 30 daysలో ఫుల్ రికవర్ అయ్యి మా నాన్న దుబాయ్కి జాబ్కి వెళ్ళాడు అన్నట్టు. సో ఆ విధంగా నేను ఇంట్లో పెద్ద కొడుకుని మా నాన్నకి ఏమైనా అంటే నా ఫైనాన్షియల్గా కానీ లేకుంటే ఫుల్ అంటే కుటుంబ బాధ్యత మొత్తం నా మీద పడేది. బట్ దేవుడు అలా కానియకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక శోధన వచ్చిన వెంటనే ఒక మెయిల్ దేవుడు మాకు పంపించాడు. అలాగే నా వీసా విషయంలో కూడా నాకు ఇంతేనా ప్రభు, ఇక నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలా, అక్కడ చదువుకుని ఇక నేను ఇక్కడ జాబ్ చేయొద్దా అని అనుకున్న టైంలో దేవుడు మళ్ళీ నాకు ఏదో ఒక మెయిల్ చేసుకుంటూ వచ్చాడు అన్నట్టు. ఈ అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడున్నాడు. నాకు ఒక పాప, 6 years old. ప్లీజ్ మా కోసం మా కుటుంబం కోసం అందరూ మీరు ప్రే చేయండి. మేము బర్మింగ్హామ్లో ఉంటాము. కోవెంట్రీ చర్చ్కి మేము అటెండ్ అవుతున్నాము. నేను 2008 నుంచి సిబిఎఫ్ చర్చ్కి వచ్చి ఉండేవాడిని. ఎవ్రీ సండే నేను చర్చ్కి వస్తుండేవాడిని. జాబ్ అన్న వాళ్ళు చర్చ్ ద్వారా నేను ఆత్మీయంగా కూడా ఎంతో ఎదిగాను. ప్లీజ్ నా పేరు రవి, మా అమ్మతో తను మా వైఫ్. మా గురించి అందరూ మీరు ప్రేయర్లో రిమెంబర్ చేయండి. థ్యాంక్ యూ. Bible verses, 2-3 Bible verses. Can we all lift our Bibles and sing the Bible chorus? పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is
बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज, सामने कब्र कोई न हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. వసిగ్గసిరిన పుస్తకమేదం, వసిగ్గసిరిన పుస్తకమేదం, அங்கதாய வாசிகள் துந்தரந்தரித்துவே, ஓம் வசிக்க சிறந்த புஸ்தகம் வேதம். ఇంకో బైబిల్ అనంత దైవవాడు. ఓకే, బ్రదర్ వచ్చేసారు. Sorry for the late. Sir. Try చేసుకొని స్టార్ట్ చేశారు బ్రదర్ ఫోన్ చేశారు. ఓకే. ఇప్పుడు చంద్ర చంద్ర వచ్చేసి మన మ్యాథ్స్ సంఘానికి సేవకుడిగా ఉన్నారు. సో ఈరోజు మన చంద్ర బ్రదర్ గారు మీరు వాక్యం పంచుకుంటారు. వాక్యం పంచుకుంటారు. చంద్ర ప్లీజ్ చేశారు. దేవునామని అందరికీ వందనాలు. తెలుగు తెలుగు మన యొక్క భాగము ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము. మొదటి 3 వచనాలు మనం చదువుతున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్త దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశ్రయుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకకై ఉండినట్లు పాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. సంఘంలో ప్రభావ మీరు మాకు మీ కృపను అనుగ్రహించి సార్ మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. లేక మా తండ్రి ఏ మాటల ద్వారా మేము ఆదరింపబడదామో, ఏ మాటల ద్వారా మేము బలపరచబడదామో, ఏ మాటల ద్వారా మేము శక్తిమంతులుగా మారి మీ కొరకు నడవగలమో వాటిని మాకు అనుగ్రహించి మనం ప్రభాతాన్ని మరి సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కనికరం చూపించమని వేడుకుంటూ ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఇక హెబ్రీ పత్రికలో మనం చూసిన యొక్క భాగంలో మరి ఆ యొక్క పత్రికకారుడు పత్రిక రాసినటువంటి మరి ఆ యొక్క దైవ సేవకుడు మరి ఈ యొక్క పత్రిక పౌలు రాయలేదని అనేకులు అంటారు, కొంతమంది పౌలు రాశారని అంటారు. అయితే మెట్టుకి దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా అందింపబడుతుంటుంది. హెబ్రీ యొక్క పత్రికలో అనేకమైనటువంటి గొప్ప సంగతులను మనం చూస్తాము. హెబ్రీ పత్రికలో మరి దేవుని యొక్క హెచ్చరికలు అనేకమైనవి మనకి ఉంటున్నాయి. అదేవిధంగా దేవుని యొక్క ఈ యొక్క వాక్యము మనకి ఎంతో పూరుకొలుపుగాను, అదేవిధంగా మనకి ఎంతో ఉత్సాహపరిచేదిగా, మనల్ని బలపరిచేదిగా, మన యొక్క బలహీనమైనటువంటి స్థితిలో మనము మరి బలపరచబడి ముందుకు సాగేవారుగా ఉండినట్లుగా ఈ యొక్క హెబ్రీ పత్రిక ఉంటూ ఉంటుంది. ఈ యొక్క హెబ్రీ పత్రికలో చూసినట్లయితే విశ్వాసుల యొక్క వీరుల పట్టిక ఈ యొక్క పత్రికలో మనము చూడగలము. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి మనటువంటి అనేకమైనటువంటి విషయాలు
ఇక్కడ రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని ఇక్కడ మరి ఆరంభంగా ఉంటున్నది. మరి దేవుని యొక్క విషయంలో విశ్వాసం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మరి దేవుని ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చూస్తుంటున్నాడు. అందుకే మనమందరం కూడా విశ్వాసులము అనే పేరు బట్టి మనము మరి పిలువబడుతుంటున్నాము. మనల్ని ఆ విధంగా అనేకులు మరి రిఫర్ చేస్తారు. దీనికి కారణం ఏంటంటే విశ్వాసులము, దేని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాము అనేది ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఎ టైటిల్, బట్ దిస్ ఈజ్ అవర్ బిహేవియర్, అవర్ యాటిట్యూడ్, అవర్ వాట్ ఆర్ ద వర్చ్యూస్ దట్ ఎ బిలీవర్ సపోజ్ టు హ్యావ్. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి గుణలక్షణములలో మరి ప్రాముఖ్యమైనదిగా ఇక విశ్వాసం అన్నది ఉంటున్నది. అందుకే వాక్యంలో చూసినట్లుగా దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయనని మరి ఆయనకు ప్రార్థించే వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. అనగా దేవుని ఎదుకి ఎవరైతే వస్తూ ఉంటున్నారో వాళ్ళకు ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసము అయి ఉంటున్నది. ఇక లోకంలో కూడా మనం చూసినట్లయితే ఎవరెందుకైనా మనం వెళ్ళినప్పుడు వారి యందు మనకి విశ్వాసం లేనట్లయితే, మనం ఎవరినైనా వెళ్ళి ఎవరికైనా పిటిషన్ మనం వేసినప్పుడు, ఉదాహరణకి ఇక లోకల్లో ఉన్నటువంటి కోర్టుల్లోకి వెళ్ళి మనము మరి ఒక పిటిషన్ వేస్తాం. కోర్స్ మన ఇండియాలో ఉన్నటువంటి కోర్టులో అనేక సందర్భాల్లో మనము విశ్వసించలేము. అయితే మనం కోర్టు అన్నదానికి మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఏ ఫెయిత్ అండ్ వాళ్ళ మీద ఒక బిలీఫ్ ఉంటుంది, ఆ లా మీద ఒక బిలీఫ్ ఉంటుంది. ఏంటి, నాకు ఒక న్యాయం జరుగుతుంది అని. ఆ యొక్క న్యాయం జరుగుతుందని విశ్వాసంతో మనం ఏం చేస్తాము, మనం వెళ్ళి ఒక పిటిషన్ వేస్తాము కదా. సో ఆ పిటిషన్ వేసి మన యొక్క వాదనన్నీ కూడా మనం వినిపిస్తాము. సో మన నమ్మకం ఏంటి, మనకు న్యాయం జరుగుతుంది అని, మనం ఏ అన్యాయంలో ఉంటున్నామో దాని నుంచి మనకు విడుదల కలుగుతుంటుందని. అయితే ఇక్కడ విశ్వాసులము అని పిలువబడినటువంటి మనము, విశ్వాసం కలిగి ఉన్నటువంటి మనము ఎవరి మీద విశ్వాసం ఉంచాలి అంటే మన ప్రభువు మీద విశ్వాసం ఉంచాలని ఇక్కడ మనం ఇక బైబిల్ గ్రంథం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని ఎదుకు వచ్చేవాడు ఎలాంటి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అయితే ఆ విశ్వాసం ఎవరి మీద కలిగి ఉండాలా, మన ప్రభువు మీదనే మనము కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఏంటుంది, కోరిక ఏంటుంది. ఒకవేళ విశ్వాసం లేనట్లయితే యాకోబు పత్రికలో మనం చూస్తాము, విశ్వాసం లేకుండా మనం క్రియలు చూపించినట్లయితే అది మృతమైనదిగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతము. అదేవిధంగా మరి అదేవిధంగా విశ్వాసం కలిగి ఉండి దాని ప్రకారం మనం క్రియలు చేయకపోయినా కూడా అది మృతమైనదని మరి ఇక్కడ మన యాకోబు రాస్తూ ఉంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. అది ఎవరి మీద కలిగి ఉండాలంటే మన ప్రభువు మీద మనము కలిగి ఉండవలసిన వారిగా ఉంటున్నాము. ఇక విశ్వాస యొక్క జీవితంలో మరి ఇక్కడ రాయబడిన రీతిగా ఇక ఏమి రాయబడి ఉంటుందంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సామాన్యంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి కనపడుతూ ఉంటుందో దాని గురించి మనం నిరీక్షించిన అవసరం లేదు కదా. దాని విషయమై ఆ యొక్క నిరీక్షణకి ఆధారమైనటువంటి విశ్వాసము, లేకపోతే విశ్వాసమునికి ఆధారమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం, లేకపోతే దేని మీద మనం నిరీక్షణ కలిగి ఉన్నామంటే అదృశ్యమైనదిగా ఉంటున్నది. మన యొక్క జీవితంలో అనేక విషయాల్లో మనము ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉంటాము. ఉదాహరణకి మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి ఆశ కూడా అదేంటంటే అదృశ్య రూపమైనదిగా మనం ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనము ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ మనకు వస్తాయని ఒక విశ్వాసం ఉంటుంది. అయితే ఆ రిజల్ట్స్ అనేది ఏంది, మనకి కనపడేంత వరకు కూడా అది ఏ రూపంలో ఉంటుంది, మనకి అదృశ్యమైనటువంటి రూపంలో ఉంటుంది కదా. ఎవరు కూడా మరి మనకి ఇన్ని మార్కులు వస్తాయని మనం ఉన్నప్పుడు ఆ మార్కులు, ఆ యొక్క మార్క్ షీట్ మనకు వచ్చేటువంటి మార్క్ షీట్ ఎదురుగా పెట్టుకొని ఎవరు చదవరు కదా. ఎదురుగా వచ్చి ఆ యొక్క మార్క్ షీట్ ఎదురుగా ఉందనుకోండి, దానికి చదవని అవసరం లేదు కదా. సో ఆ మార్క్స్ పొందడానికి మనం ఏం చేస్తాము, విశ్వాసం కలిగి ఉంటాం. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి అదృశ్యమైనటువంటి వాటి విషయంలో మనము విశ్వాసం కలిగి ఉండాలని మరి ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు. పిల్లరా, అనేక విషయాల్లో బైబిల్లో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ప్రతి దాని గురించి చెప్పబడేది ఏంటంటే, దేని గురించి ఎక్కువగా చెప్పబడుతుందంటే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో దేవుడు మరి ఇక బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో ఒకే ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అదేమిటంటే దేవుడు మరి మనకి ఏది అవసరమో దాని అంతటిని కూడా ఆయన సిద్ధపరిచి ఉంటున్నాడు. అయితే
ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కానీ వాటిని మనం అభ్యాసపూర్వకంగా మనము వాటిని పొందవలసిన వారుగా ఉంటున్నాము. మిగతా భౌతిక సంబంధమైనవన్నీ కూడా ఆయన మనం ప్రయాసపడకుండానే ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఏది అవసరమో దాని అంతటిని కూడా ప్రయాసపడకుండానే దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దాని అర్థం మనము ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉండవచ్చు, లేకపోతే వాటి విషయంలో మనము అజాగ్రత్తగా ఉండవచ్చు అని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ వాటన్నిటి కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాలని దేవుడు సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. ఆయన యొక్క ప్రియకుమారుడు మనకు అనుగ్రహించిన వాడు, మరి సమస్తము ఆయనతో కూడా మరి ఎందుకు అనుగ్రహించడం అంటే ఈ విషయం మనం ఆలోచిస్తే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. అయితే వీటన్నిటిని కూడా మనము అభ్యాసం కలిగిన వారమై, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం అభ్యాసం కలిగిన వారమై మనం వీటన్నిటిని పొందుకొనవలసిన వారుగా ఉంటున్నాం. అయితే వీటిల్లో మనం ఏ విధమైనటువంటి అభ్యాసం మనం కలిగి ఉన్నాము అనేది మనకి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అనేక మార్లు ఏమవుతుందంటే మనము విశ్వాస విషయంలో బలహీనులమైన వారుగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలు ఒక్కోసారి మనని బలహీనపరిచేగా ఉంటాయి. అందుకే 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున ఇటువంటి సాక్షి సమూహం అనేది ఉన్నది, లేకపోతే మేఘం వలె అది మనని ఆవరించి ఉన్నది. మేఘము వలె ఆవరించి ఉన్నది అన్నమాట మనం చదివినప్పుడు మనకి ఏమి అర్థమవుతుందంటే సో ఇంకా ఏది కూడా మనకి కనపడదు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక ఫ్లైట్ ఒక మరి సర్టెన్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత దానికి ఏముంటుందంటే చుట్టూ మనం కూడా మరి చూస్తాము. మరి కిటికీలోంచి చూసినప్పుడు ఏం కనపడుతుంది? మేఘాలు చుట్టూ ఉన్నాయనుకో ఏం కనపడుతుంది మనకి? ఏం కనపడదు కదా. ఏం కనపడుతుంది? మేఘమే కనపడుతుంది. ఎటు చూసినా కూడా మేఘమే కనపడుతుంది. ఏ కోసైనా కూడా ఆ మేఘంలో సందులో నుంచి కనీసం ఏదైనా కనపడుతుందంటే ఏమీ కనపడదు. సో ఆ విధంగా ఇది చూసినట్టయితే మేఘము వలె మనని ఆవరించి ఉన్నందున అనగా ఈ మేఘము వలె ఏం చేశాడంటే దేవుడు వీళ్ళందరినీ కూడా మన చుట్టూ ఉంచి ఉంటున్నారు. అనగా మనకి శ్రమ కలగగానే మనకి ఎవరు కనపడతారంటే అటువంటి శ్రమలో నుండి వచ్చి దేవుని యొక్క బహుమానాన్ని పొందినటువంటి వారు మనకి కనపడతారు. లేకపోతే మనము మరి మన ఆత్మ సంబంధమైన విషయాల్లో లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనము ఎంతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మన చుట్టూ ఏముందంటే అటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళినటువంటి విశ్వాసులు మనకి కనపడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే అబ్రహాము విషయంలో మనం చూస్తాం. విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క జీవితము ఎలా ఆరంభమైంది అని చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయం. అబ్రహాము ఒక అన్యజనుడైనటువంటి వాడు. అబ్రహాము విగ్రహారాధికుడైనటువంటి వాడు. మరి అన్యజనుల్లో నుంచి తీసుకొని రాబడినటువంటి ఆ యొక్క అబ్రహాము దేవుని యొక్క స్వరము మాత్రమే విన్నటువంటి వాడు. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క స్వరము విని ఆయన చెప్పినటువంటి మాట వినుటను బట్టి అబ్రహాముకు ఏమి ఇవ్వబడిందంటే నీతిమంతుడు అని ఇవ్వబడి ఉంటుంది. అబ్రహాము తను కలిగినటువంటి విశ్వాసం బట్టి అబ్రహాము నీతిమంతుడుగా మార్చబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క జీవితం మన ఎదురుగా పెట్టుకున్నట్లయితే మేఘం వలె మన చుట్టూ ఆ యొక్క అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పెట్టుకున్నట్లయితే అబ్రహాము జీవితానుసరించి మనం జీవించడానికి మనం పూనుకున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మన యొక్క జీవితంలో మనము నేర్చుకోగలము. ముఖ్యంగా మనది ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి ఆ యొక్క స్వరము ఆకాశం నుంచి వినబడినటువంటి స్వరము ఏ రూపము తను చూడలేదు. మరి ఎటువంటి మునుపెన్నడూ కూడా ఆ దేవుణ్ణి ఎరుగనటువంటి వాడు ఆ స్వరము ఎలాంటిదో వాట్ కైండ్ ఆఫ్ వాయిస్ ఇట్ ఈస్ అండ్ వేర్ హీ ఈస్ లీడింగ్ హిమ్ టు అండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆర్ వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్ ఓవర్ దేర్ టు ద ప్లేస్ వేర్ హీ ఈస్ గోయింగ్ టు. సో ఈ పరిస్థితులన్నీ కూడా తనకి తెలియనప్పుడు ఏంటంటే ఆ యొక్క స్వరానికి తను లోబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. మేబీ అబ్రహాము ఆ యొక్క స్వరం విన్నప్పుడు దేవుని యొక్క స్వరము అబ్రహాము యొక్క జీవితంలో గొప్ప కార్యము చేసినటువంటిగా ఉంటుంది. దేవుని యొక్క స్వరమును గురించినట్టయితే ఒక కీర్తన అంతా కూడా రాయబడి ఉంటుంది. ఎటువంటిది అంటే దేవుని స్వరము లేళ్లను ఈయన చేసేదిగా ఉంటున్నది కదా, దేవదారు వృక్షములను అది విరిచేదిగా ఉంటుంది. అనగా
దేవుని యొక్క స్వరము అబ్రహాము యొక్క హృదయం లోతుల్లోనికి వెళ్ళి అబ్రహాములో విశ్వాసాన్ని మరి పుట్టించినదిగా, ఆ అబ్రహాములో విశ్వాసాన్ని కలుగచేసినదిగా ఉంటున్నదిగా మనము చూస్తాం. ఆ యొక్క విశ్వాసానికి అబ్రహాము లోబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క విశ్వాసాన్ని అబ్రహాము ఏమాత్రము కూడా డినే చేయలేదు, ఆ విశ్వాసాన్ని తృణీకరించలేదు. ఇది ఏదోలే అని ఏమాత్రము కూడా తృణీకరించలేదు, కానీ ఆ విశ్వాసానికి వెంటనే లోబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా మరి మనం మొట్టమొదటిగా రక్షణ పొందినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటాం, అనేకుల సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉంటాము. మన యొక్క జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా మీ జీవితాల్లో కూడా, నా యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము వినపడగానే నీవు పాపివి, నీవు పాపం చేసి ఉన్నావు, నీకు రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారే అన్నప్పుడు ఆ పాపము అన్న మాట ఏం చేస్తుందంటే మనని ఒప్పుదలలోనికి తీసుకొని వస్తుంటుంది కదా. మనని ఎలాగా ఆ వాక్యము బ్రేక్ చేస్తున్నదంటే, నేను పాపిని, అంతవరకు నేను పాపిని కాదు, నేను గొప్పవాడినే అని విర్రవీగినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు? లోబడేవారుగా ఉంటున్నారు, గుణపడేవారుగా ఉంటున్నారు. అనగా అటువంటి యొక్క స్వరాన్ని దేవుడు అబ్రహామునకు వినిపించినట్టుగా మనము గ్రహించగలం. అటువంటి స్వరాన్ని దేవుడు మనకు కూడా మరి వినిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటున్నాడు. అయితే అబ్రహాము ఆ స్వరానికి లోబడినట్టుగా మనము లోబడుతున్నామా లేదా అనేది ఇక మరి అబ్రహాము విశ్వాసం నుంచి మనము నేర్చుకోవలసిన వారుగా ఉంటున్నాము. అంతేకాదు అబ్రహాము మరి వాక్యంలో చూసినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే తను ఏం చేశాడు? తన యొక్క ప్రయాణాన్ని ఆరంభించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనమైతే ప్రభువా ఎక్కడికి వెళ్ళాలా, నేనేమన్నా సర్దుకోవాలన్నా, లేకపోతే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలా, ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, లేకపోతే పాస్పోర్ట్ ఏమన్నా తీసుకోవాలా, లేకపోతే పిల్లలకి నేనేమన్నా సర్దుకోవాలన్నా, లేకపోతే ఎన్ని రోజులు ప్రయాణం ఉంది, వాటర్ బాటిల్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి. బట్ అబ్రహాము ఏమీ కూడా అడగలేదు. అబ్రహాము వెంటనే నీ యొక్క తండ్రిని మరి యొక్క ఊరిని విడిచిపెట్టమనగానే అబ్రహాము లోబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క విశ్వాస వీర పట్టుకలో ఉన్నటువంటి అబ్రహాము నుంచి దేవుని స్వరానికి మనము వెంటనే లోబడినటువంటి వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాము. అంతేకాదు ఆ యొక్క స్వరానికి లోబడినటువంటి అబ్రహాము తను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఏమాత్రము క్వశ్చన్ చేయకుండా అక్కడికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దాన్ని ఏమంటారంటే ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆ యొక్క ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఏమాత్రము ప్రశ్నించకుండా తను లోబడినటువంటి ఆ యొక్క విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుడి యొక్క కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ మరి అబ్రహాము యొక్క విషయంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఎటువంటి వాగ్దానాలను కూడా పొందలేదు. దేవుడు ఏ ఆశీర్వాదం తనకు అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ ఆశీర్వాదం పొందుతూనే మరి దాన్ని మరి దేవుని యందు ఆనందిస్తూ వచ్చాడు. అబ్రహాము యొక్క జీవితము మరి భౌతికంగా ఆరంభమైంది. ఏంది అబ్రహాము యొక్క ఆశీర్వాదము అంటే, అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి మరి వాగ్దానం ఏమిటి అంటే, కనాను దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. రెండోది నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా, ఆకాశ నక్షత్రం వలంత విస్తారంగా నేను విస్తరింపచేసేదను అన్నాడు. అబ్రహాము ఆ విశ్వాసం అంటే దాని యందు నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అదృశ్యమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం అనగా కనాను దేశము, ఆకాశ ఇసుక రేణువులంతా, లేకపోతే ఆకాశ నక్షత్రములంతా అటువంటి గొప్ప జనం. అబ్రహాము అనుకుని ఉండొచ్చు, నేను చూడలేనేమో అంత గొప్ప జనాన్ని చూసేంతగా, అంత గొప్ప జనము వచ్చేంత వరకు నేను జీవించి ఉండలేనేమో అనుకుని ఉండొచ్చు. అయినను నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని అబ్రహాము కలిగి ఉంటున్నాడు. అయితే ఈ నిరీక్షణ కలిగిన వాడే అబ్రహాము మరి ప్రయాణమై వెళ్తూ మరి అబ్రహాము యొక్క జీవితంలో మరి ఒకనొక స్థాయికి వచ్చినప్పుడు అబ్రహాము విశ్వాసము ఎటు టర్న్ తీసుకుందంటే, ఈవెన్ అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసం ఇంకా నెరవేరక ముందే అబ్రహాము యొక్క విశ్వాసము భౌతిక సంబంధమైన దాని నుంచి మెల్లమెల్లగా సో హీఈస్ లిఫ్టింగ్ అప్ హిస్ హెడ్ టువర్డ్స్ ద హెవెన్. అనగా తన యొక్క విశ్వాసము భౌతిక సంబంధమైన దాని నుంచి మెల్లమెల్లగా పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు వెతుకుతూ వచ్చింది. అందుకే మనం ఈ యొక్క హెబ్రీ పత్రికలో మనం చూస్తాము మరి అబ్రహాం గురించి ఏమని రాయబడి ఉంటుంది అనగా 10వ వచనం, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అని ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాను. అబ్రహాము యొక్క ఆశీర్వాదం భౌతిక సంబంధంగా ఆరంభమైనప్పటికీ అబ్రహాము యొక్క ఎండింగ్, ఆ యొక్క విశ్వాసంలో తన అంతస్తు ఎక్కడికి వెళ్ళాడంటే
పరసంబంధమైనటువంటి ఆ యొక్క పట్టణం మీదకి తన యొక్క విశ్వాసము వెళ్ళినదిగా ఉంటుంది. అందుకే మరి తనకు కుమారుడు కలగనప్పటికీ కూడా 25 సంవత్సరాలు తనకు కుమారుడు కలగనప్పటికీ కూడా తను దేవుని ప్రశ్నించలేదు, దేవుని అడగలేదు. ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు కదా, ప్రభువా నువ్వు కనాన్ దేశానికి తీసుకెళ్తాన్నావు కదా, ప్రభువా నువ్వు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా మరి నా యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పావు కదా, మరి ఇవన్నీ కలగలేదు. 25 సంవత్సరాలు అయిపోయింది, నాకు 100 సంవత్సరాలు వస్తుంటున్నాయి. ఆల్రెడీ మరి సారాకి గర్భము ఉడికిపోయింది, ఆమె ఇంకా గర్భం ధరించడానికి ఆమెకు శక్తి లేదు, నాకు కూడా శక్తి లేదు. మరి ఈ ప్రశ్నలన్నీ కూడా అబ్రహాంకి ఒకవేళ వచ్చినా కూడా దేవుణ్ణి అడగడానికి ఇష్టపడలేదు. ఎందుకనగా తనకు విశ్వాసము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది భూ సంబంధమైనదిగా తనకి విశ్వాసం కనపట్టాలి, అది పర సంబంధమైనదిగా మరి అక్కడికి మరి మారిపోయినట్టుగా, లేకపోతే అది ప్రమోట్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే భూ సంబంధమైన వాటి యందు విశ్వాసము ఎక్కువగా ఉంచుట కంటే పర సంబంధమైన, అనగా దేవుడు శక్తిమంతుడు, దేవుడు తన సమయమందు ఆయన గొప్పగా చేయువాడు, తన సమయమందు ఆయన సమస్తమును బాగుగా చేయువాడు, అది రమ్యమైనదిగా చేయువాడని మనకు విశ్వాసము మరి అది అభివృద్ధి చెందవలసిందిగా ఉంటున్నది. మనకు విశ్వాస జీవితంలో కేవలము దేవుడు ఈ భూ సంబంధమైనవి చేయగానే నేను విశ్వసించాను, నేను ప్రార్థన చేశాను, నేను మరి పోరాడాను, నేను ఏడ్చాను, నేను గొప్ప మరి ఎంతో రోదనతో మరి దేవుని వేడుకున్నాను, నేను ఇవన్నీ పొందుకున్నానని మనము ఉప్పొంగిపోవచ్చాము ఈ భూ సంబంధమైన వాటిని పొందగానే. అయితే అది దేవునికి దానిలో తృప్తి లేదు. దేవుడు ఆ విశ్వాసం చూసినప్పుడు దేవుడు ఒకవేళ ఆనందిస్తాడేమో, కానీ దేవుడు దాంట్లో తృప్తి లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో చూడాలనుకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఆ విశ్వాసంలోనికి మనము రావాల్సిన వారుగా ఉంటున్నాం. అయితే వీటన్నిటికీ దేవుడు మరి మెల్లమెల్లగా దేవుడు కొన్ని విషయాల్లో దేవుడు తను మరి మనం ప్రార్థించిన వాటికి అన్నిటికీ ఆయన సమాధానం ఇస్తూ వస్తాడు. అయితే ఇవన్నీ ఏంటంటే మనకి ఎదగడానికి కావాల్సినటువంటి మెట్లు అయి ఉంటున్నాయి, కానీ మనం అనేక మార్లు వాటి అందే మనము తృప్తి పొందేవారుగా ఉంటాము. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఆ యొక్క అంతస్తులోనికి మనం వెళ్ళవలసిన వారుగా ఉంటాం. యవనస్తులు మరి ముఖ్యంగా మరి ఎంతో నిరీక్షణ పెట్టుకొని మనం ఈ యొక్క దేశానికి వచ్చిన వారుగా ఉంటున్నాము. మీరే కాదు, ప్రతి ఒక్క మరి వ్యక్తి కూడా, ఈ దేశానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంతో నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎంతో మరి గొప్పగా స్థిరపడాలని, లేకపోతే మరి చక్కగా భవిష్యత్తు కలిగి ఉండాలని మరి ఎంతో ఒక నిరీక్షణ పెట్టుకొని దేవుని విశ్వాసం ఉంచి ఈ యొక్క దేశానికి వచ్చి ఉండొచ్చు. అయితే మరి ఆ యొక్క మరి ప్రాసెస్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. కానీ అబ్రహాంకి ఎదురైనట్టు ఐగుప్తు దేశంలో అబ్రహాంకి మరి ఎదురైనటువంటి సమస్య, మరి అనేక సందర్భాలు తను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ అబ్రహాము వలె మనము ముందుకు సాగిపోవాల్సిన వారుగా ఉంటుంది. ఎందుకనగా దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మరి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పినటువంటి వాడు, మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. అయితే వీటి గురించినటువంటి చింత కంటే మనకి మరి దేవుని గురించినటువంటి, దేవుని కార్యముల గురించినటువంటి చింత ఎక్కువగా మనం కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నాము. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి మనకి అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మేఘముల కంటే ముఖ్యంగా దేవుడు మరొకటి ఉంచాడు. అదేంటది? సాక్షి సమూహం మనకి మేఘం వలె ఉంటుంది. అయితే మేఘము కంటే విలువైనది దేవుడు మనకు ఉంచాడు. దేవుడి మేఘం కంటే విలువైనది ఏముంచాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. అందుకే ఏమంటాడు? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఎవరు విశ్వాసమును కర్త, ఎవరు విశ్వాసమును కలిగించేవారు, ఎవరు విశ్వాసమును కొనసాగించగలిగినటువంటి వారు, ఎవరు విశ్వాసమునకు ఫలమును దయచేయగలిగినటువంటి వారు, ఆ విశ్వాసమునకు కలిగినటువంటి, ఆ నిరీక్షణ కలిగినటువంటి, ఆ విశ్వాసమునకు ముగింపు కలుగజేయగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు మనము ఎల్లప్పుడూ దృష్టి ఉంచవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ లేనట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకమునకు రానట్లయితే మనకి విశ్వాసం అంటేనే కూడా ఏమీ తెలియదు కదా. అబ్రహాముకు తెలిసినటువంటి ఆ యొక్క విశ్వాసం అంటే ఏంటో మనకి తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకమునకు రావడం బట్టి ఆయన విశ్వాసము అనే దానిని ఆయన మరి సృష్టించిన వాడుగా ఉన్నాడని చెప్పగలం. ఎందుకంటే ఆయన కర్త, కర్మ, క్రియ, అనగా
ఆయనే సృష్టించినటువంటి వాడు, ఆయనే దాన్ని కొనసాగించేవాడు, ఆయనే దానికి ఫలము దయచేవాడు. కాబట్టి మనకు విశ్వాసం మనకు చూపు ఎవరి మీద ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారి వైపు ఉండాలి. అనగా ఆయనే మనకు ఫలము దయచేవాడు, ఆయనే మనల్ని శక్తిమంతులుగా చేయగలిగినటువంటి వాడు, ఆయనే మనల్ని మరి ఆ యొక్క విశ్వాసం యొక్క ఫలాన్ని మరి పొంది మనం అనుభవించగలుగుటకు ఆయనే మనకు సహాయం చేయగలిగినటువంటి వాడని మనము మన యొక్క దృష్టిలో మన ఎదుట ఆయన మనం పెట్టుకోవలసిన వారిగా ఉంటాం. ఒకవేళ ఆయన మనం పెట్టుకోనకుండా మరి ఆయన మీద నుంచి మన యొక్క దృష్టి మరల్చామనుకో, దాని అర్థం ఏంటంటే వీఆర్ డైవర్టెడ్, అనగా మన యొక్క దృష్టి అంతా కూడా వేరే వారి వైపు వెళ్ళేదిగా ఉంటుంది. నిజంగా విశ్వాస యొక్క జీవితం ఎలా ఉంటుందని అనేక మార్లు నేను ఆలోచించినప్పుడు అది స్ట్రైట్ లైన్గా ఉంటుంది. అయితే స్లైట్ డీవియేషన్, అనగా ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి స్ట్రైట్గా కారు వెళ్తూ ఉన్నది అనుకోండి, కారు 2 లైన్స్ ఉంటాయి, మరి కారు వెళ్తూ ఉన్నది. సో వెళ్తూ ఉన్నప్పుడు మనం స్టీరింగ్ పట్టుకొని ఉంటాం, కానీ స్లైట్గా మూవ్ అయినప్పుడు మనకేం కనపడుతుందంటే కనపడదు అది కదా, అది స్లైట్గా మూవ్ అవుతున్నట్టు కనపడదు. కానీ ఒక సర్టెన్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది మనం డీవేట్ అవుతున్నాము అని అనుకుంటాం. అంటే విశ్వాస యొక్క జీవితంలో ఏంటంటే కొద్దిగా వేరియేషన్, కొద్దిగా వేరే అయినా కూడా దాన్ని మనం గమనించినట్లయితే అది ఏమవుతుందంటే కంప్లీట్గా దేవుని యొక్క మార్గాన్ని నుంచి వేరే మార్గంలోకి తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. అనగా విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా కొద్దిగా మరి దేవుని కాక వేరే వారి మీద మనం విశ్వాసం ఉంచుతున్నట్లయితే అనేక మార్లు ఇది కూడా మనల్ని మోసపుచ్చేదిగా ఉంటుంది. ఇది ఎలా మోసపుస్తుందంటే దేవుడు వారి ద్వారా నాకు సహాయం చేస్తాడే ఉంటుంది. దేవుడు వారి ద్వారా సహాయం చేస్తాడని దేవుడు మనకు చెప్పలేదు కదా, బట్ వీ థింక్ దట్ గాడ్ విల్ హెల్ప్ త్రూ దట్ పర్సన్. సో అలాగేమవుతుందంటే మనము ఇది ఎలాంటిదంటే దేవుడు వారిని ప్రేరేపించి వాళ్ళనే మన దగ్గర పంపిస్తే మనం రాజులుగా ఉంటాం. సో అలా కాదు, మనమే దేవుడు వాళ్ళ ద్వారా మనకు సహాయం చేస్తామని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, సో ఒక పాయింట్లో ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ టైంలో సో వీ విల్ బికమ్ ద స్లేవ్స్ టు దెమ్. సో దేవుడు అలాగా ఉంచాలనుకోవట్లేదు. ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపించి మనకు సహాయం చేయించగలిగినట్లయితే మనము గొప్పవారుగా ఉంటాం. కాబట్టి ఇది దేవుడి మీద ఆ దృష్టి ఎప్పుడు కూడా మనం మరల్చకూడదు. దేవుడి వైపే మన దృష్టి ఉంచవలసినటువంటి వారిగా ఉంటాం. మన యొక్క జీవితంలో మనము ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి మన యొక్క యాత్రా జీవితంలో మనం ముందుకు సాగదు. అప్పుడు దేవుని మనం సంతోషపెట్టేవారిగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని మనం సంతోషపెడతాం, అబ్రహాము దేవుని సంతోషపెట్టాడు. అందుకే అబ్రహాముతో నేను ఏదైనా చెప్పకుండా దాచేదనా అన్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పుకుంటున్నాడు. అనగా అంత గొప్పగా అబ్రహాము దేవుడి మీద దృష్టి పెట్టిన వాడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా అటువంటి దృష్టి పెట్టినట్లయితే మనము దేవునికి స్నేహితులుగా అవుతాము. అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఫలాల్ని మనము పొందేవారుగా ఉంటారు. ఆ విధంగా దేవుడు మన యొక్క విశ్వాస యొక్క జీవితాన్ని దేవుడు మరి ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించేలాగా మనకు సహాయం చేయను కాక. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మన సహోదరుడు అబ్రహాం జీవితాన్ని మన గమనాన్ని తీసుకొచ్చి మన జీవితం విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది ఒక కారు ఉదాహరణతో మనల్ని పరీక్షించుకోవడానికి మరి దేవుడు మనతో మాట్లాడాడు. మరి మనం పరీక్షించుకుందాం. చిన్న డీవియేషనే కదా అనుకుంటాం కదా, చిన్న డీవియేషన్ ఎక్కడ తీసుకొస్తండి, దేవుడి యొక్క మార్గాల నుంచి దూరంగా తీసుకొస్తుంది. మరి మనం పరీక్షించుకుందాం. ముందేమో కనుక డీవియేషన్స్ మనం మేలుకున్నట్లయితే మళ్ళీ మనం దేవుని యొక్క మార్గంలో రావడానికి అవకాశం. మనం పరీక్షించుకుందాం. కొంచెంసేపు పరీక్షించుకొని మరి ఆరాధన చేసినట్టు ఎవరు సిస్టర్ చేశారు ఆరాధన చేసుకుని ఒక 5 నిమిషాలు పరీక్షించుకుందాం. మన జీవితం ఏ విధంగా ఉంది. అబ్రహాం జీవితాన్ని మన గమనాన్ని తీసుకొచ్చే రోజు మన దేవుడు. సో అబ్రహాం లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? అబ్రహాం విశ్వాసం లాంటి మేఘంతో కూడినటువంటి విశ్వాసాన్ని మన చుట్టూ ఆవరించుకొని ఉన్నామా? పరీక్షించుకుందాం. ఎక్కడైనా సరే మనం వీగిపోతున్నామా? మన విశ్వాసంలో ఎక్కడైనా సరే మనం విశ్వాసంలో వెనకబడుతున్నామా? మన విశ్వాసంలో బలహీనపడుతున్నామా? సో పరిస్థితులన్నీ ఒక వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మన పక్షాలను దేవుడు జీవంగా దేవుడు చదువు చెప్తూ వచ్చాడు. మనం పరీక్షించుకుందాం. కొంచెంసేపు మనం మోకరించి కొంత సమయం పరీక్షించుకొని మరి ఎవరిని ఆరాధించాలనుకుంటే మరి దేవుని ఆరాధించండి. ఒక 2 నిమిషాలు పరీక్షించుకుందాం. మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది.
ఎవరైతే ప్రేరించబడ్డారో వారు మరి దేవుని ఆరాధించవచ్చు. వాక్య వేదికలో ఆరాధించాలి. దేవ మహోన్నతుడా, ఘనమైన మనకు వందనాలయ్యా తండ్రి. అద్వితీయుడా, లోకరక్షకుడా, నీకు వందనాలయ్యా ప్రభువా. నోటి మాటతో ప్రభువా సమస్త సృష్టిని ప్రభువా కలుగజేస్తున్నావా, నీకే వందనాలు తండ్రి. అంతమయ్య ఉన్న దేవా, నీకే వందనాలయ్యా తండ్రి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే వందనాలు దేవా. యాకోబు యొక్క బలిష్ఠుడా, నీకే వందనాలు తండ్రి. సైన్యములకు అధిపతి అయిన దేవా, నీకే వందనాలయ్యా ప్రభువా. రోషం గల దేవా, నీకే వందనాలయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, కిరుబులు సురుగుల మధ్య ప్రభువా తండ్రి, ఇదిగో దేవా వేలాది దూతల మధ్య ప్రభువా గాన ప్రతిగానాల చేత ప్రభువా నిత్యం తండ్రి పరిశుద్ధుడు 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 అని ప్రభువా గుర్తింపబడుతున్న తండ్రి, నీకే వందనాలయ్యా ప్రభువా. దేవా మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలయ్యా ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా మేము ఇంకనూ పాపులోనే ఉంటుండగా ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభువా ఏసయ్య మోసకరమై ఉంటుండగా ప్రభువా, ఇదిగో తండ్రి మమ్మల్ని అంతగానో ప్రేమించాయా ప్రభువా. ఇదిగో ప్రభువా మీ అద్వితీయ కుమారుడు ప్రభువా, మా ప్రభు మా రక్షకుడైన ప్రభువా యేసుక్రీస్తుని ప్రభువా ఈ లోకంలో ప్రభువా మీరు పంపిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. అవునయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి ఆయన యొక్క సింహాసనాన్ని ప్రభువా వదిలి ప్రభువా, ఇదిగో తండ్రి ఈ పాడైన ప్రభువా తండ్రి పెంటకుక్క వంటి ప్రభువా ఈ లోకంలో ప్రభువా ఆయన ప్రభువా తగ్గించుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. ప్రభువా ఇదిగో తండ్రి ఆ లోకరక్షకుని బట్టి ప్రభువా నీకే వందనాలయ్యా ప్రభువా తండ్రి. ఆ పరిశుద్ధుని బట్టి ఆ విశ్వాసకర్తను బట్టి ప్రభువా మిమ్మల్ని అంతగానో స్తుతిస్తున్నానయ్యా తండ్రి. ప్రభువా మహోన్నతుని బట్టి ప్రభువా నీకే వందనాలు తండ్రి. ప్రభువా మరి ఆయన ప్రభువా శిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. అవును తండ్రి, కేవలం ప్రభువా ఆయన కార్చిన రక్తం వలన ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభువా దేవా మరి తండ్రి కేవలం ఆయన పొందిన ప్రభా గాయాల చొప్పున ప్రభా మా మీద నుంచి ప్రభా శిక్ష అంతా ప్రభా కొట్టివేయబడింది తండ్రి. ప్రభా పరలోక గభినయ ఉన్న ప్రభా ఏసైని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును దేవా, ఇదిగో ప్రభా ఆ మృత్యుంజయుని బట్టి మూడో దినాన ప్రభువా తిరిగి లేచిన ప్రభువా ద్వితీయుని బట్టి ప్రభువా నీకే వందనాలయ్యా ప్రభువా. ఆది సంభూతుని బట్టి ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మని బట్టి నీకే వందనాలు తండ్రి. అవునయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి మా శరీరాన్ని ప్రభువా ఆయన ఆలయంగా ప్రభువా చేసుకొని దేవా అనుక్షణం కూడా ప్రభువా ఇదిగో తండ్రి ఆయన రెక్కల చాటును ప్రభు భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ప్రభువా. అవును తండ్రి, ఏమని ప్రభువా యేసయ్యా మిమ్మల్ని పొగడగలం దేవా, ఏమని మిమ్మల్ని స్తుతించగలం ప్రభువా. అన్నిటికంటే అధికుడు ప్రభువా మిక్కిలి అయిన దేవుడు ఉన్నారు ప్రభువా. అవునయ్యా తండ్రి, మహాశక్తివంతమైన దేవుడుగా మీరు ఉన్నారయ్యా తండ్రి. మీరు మాత్రమే ప్రభువా తండ్రి ఇదిగో ప్రభువా రాజులకు రాజులుగా ప్రభువులకు ప్రభువులుగా మీరు ఉన్నారయ్యా ప్రభువా తండ్రి. ప్రభువా మీరు మాత్రమే మహిమకు పాత్రుడు ప్రభువా. మీరు మాత్రం ఇదిగో తండ్రి ఆ తండ్రి కుడిపార్శ్వం మీద ఆశీనుడై ఉంది ప్రభువా. ఇదిగో ప్రభువా నిత్యం కూడా ప్రభువా మా కొరకు విజ్ఞాపన చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. అవునయ్యా ప్రభువా ఆ మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉంది దేవా. ఇదిగో తండ్రి ప్రభువా అగ్ని వంటి నాలుగుతో ప్రభువా యేసయ్యా దేవా నిత్యం కూడా ప్రభువా స్తుతుల మధ్య ప్రభువా తండ్రి మహిమ పొందుతున్న దేవా నీకే వందనాలయ్యా ప్రభువా. మరి ఏమించి కూడా ప్రభువా మీ రుణం చెల్లించుకోలేని తండ్రి ఎవరి చిన్న స్థితి ఆరాధనయ్యా మీ సన్నిధిలో సమర్పించుకుంటుండగా ప్రభువా. ఇదిగో తండ్రి యేసయ్యా మీరు మాత్రమే ప్రభువా మహిమ పొందమని రానాయన యేసే నామములో స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధంగా నిత్యముగా మీరు ఎక్కడే ప్రభావ వెనుకలో మీ వంటి దేవుడు మీ వంటి వాడు ఎవరు లేని ప్రభావ మీ ఇంటి గొప్ప దేవుడు దేవానైనా రాజు ప్రభు ఆకాశ మండలం అంతా దేవానైనా ప్రభు కళ మానవునికి ఇచ్చిన దేవుడు ప్రభావ దేవానైనా మీ శ్వాసత ఎంతో గొప్పది ప్రభావ దినదినమైన చూపుతున్న శ్వాసతను బట్టి అవుతుంది ప్రభావ దేవానైనా ఈ
పరిశుద్ధ నామం దేవానైనా మరి మీ సేవకులకు మీ బిడ్డలతో మీ స్వరపడిన మీ బిడ్డలతో మీరు ప్రేమించి దేవానైనా కట్టుబడిన సంఘంలో ప్రభావ దేవానైనా ఆత్మ సత్యంతో మిమ్మల్ని ఆలోచించి వారు కావాలని కోరిన రీతిగా ప్రభావ మీరు మా ఇంట్లో తీసుకొచ్చి వాక్యం ద్వారా నేను సెర్చ్ చేసుకుని మరి దేవానైనా విశ్వాసంతో ఆత్మసత్యంతో ప్రభావ మిమ్మల్ని ఆరాధించడానికి దేవానైనా ఇచ్చిన శ్రేష్ఠ సమయం బట్టి అన్నాం ప్రభావ నేను కూడా విశ్వాసాలను ప్రభావ మరి ఎందుకు పనికిరాని దేవుడిని ఎదుగు కూడా దేవ ఎరగలేనట్టుగా నటించిన దాని ప్రభావ దేవాన శరీరంతో ఆత్మకి దేవ మరి కోరికలు అనుసరించి తండ్రి నేను నడుచుకున్న దినాల్లో ప్రభావ మీరు ఎంతో గొప్ప దేవుడు వాక్యం ద్వారా నన్ను కూడా సంధించిన దేవుడు ప్రభావ దేవాలయం మీరు నా ఎదుగు వచ్చినారు నా చీకటి బతుకును నా అబద్ధ జీవితాన్ని ప్రభావ మరి నా సత్య అజ్ఞాన జీవితాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడుగా ఉన్నారు ప్రభావ మీ మరి దేవాలైన విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి యేసుక్రీస్తు ప్రభు వారిని నా దేవాలైన నా జీవితంలోకి దేవుడిగా రక్షకుడిగా మీరు ఇచ్చినారు మీకు అందరం చెల్లించుకుంటున్నాను ప్రభావ నా యొక్క పాపం చేత నా అపరాధం చేత దేవాలైన చచ్చిన దాన్ని ప్రభావ మరి నా పాపం బట్టి నేను చచ్చిపోవడం మరణంలోకి వెళ్తా నరకంలోకి వెళ్తే మీకు ఇష్టం లేదు ప్రభా మీరు నన్ను కోరుకున్న దేవుడు అయినందుకు అందరం ప్రభా దేవాన్ని మీ రాజ్యంలో దేవ మీ కుమార్తెగా ఉంటే మీరు ఇష్టపడి కోరుకున్న దేవుడిగా నన్ను కూడా వెతికి రక్షించుకున్నందుకు అందరం ప్రభా మీ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తదారులతో ప్రభా నన్ను కడిగి పవిత్రపరిచిన దినం బట్టి ఉన్నాం ప్రభా దేవానైనా మరి నన్ను విమోచించి మీ కుమార్తెగా చేసుకున్నందుకు అందరంలే పాప నుండి దేవాలయం నరకం నుండి పైకి లేవనెత్తిన దేవుడిగా ఉన్నారు తండ్రి దేవా ఇంత విమోచన గీతంతో దేవాలయం ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు దేవాలైనా మరి సమాజంలో మిమ్మల్ని కీర్తించటకు నాకు అనుగ్రహించవలసిన తరుణాలను బట్టి ఉన్నాను ప్రభావ విశ్వాసం అందు అనేక సార్లు దేవ తొలగిపోయినప్పటికీ దేవ మీరు మాట్లాడుతూ వచ్చి విశ్వాసం కత్తి మీ వైపే చూడాలని దేవ అనేక మార్లు దేవాలైనా మీ ఎదుగు నడిపిస్తున్న విధానం బట్టి ఉన్నాం ప్రభావ దేవ తండ్రి మరి మీ యొక్క మేలుని బట్టి ఏమి ఇవ్వగలను తండ్రి ఎంతో గొప్ప సాక్షి సమూహం ఉంచినారు అంతకన్నా వేకువ చుక్క మరి దేవ తెల్లవారు వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువారిని దేవ మరి అట్టి విశ్వాసంలో మరి ముందుకు సాగుతూ ప్రభుల వారిని కలవడానికి తండ్రి మధ్యాకాశంలో ఆదిమకరకే నన్ను సిద్ధపరుస్తున్నందుకు అందరం చెల్లించుకుంటాను ప్రభావ దేవా సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొంటానికి దేవానైనా ముసుగులేని ముఖంతో దేవానైనా మరి నన్ను తండ్రి ఆదిమకరకే నన్ను సిద్ధపరుస్తూ తండ్రి మీ ఆత్మ చేత నడిపిస్తున్నందుకు అందరం చెల్లించుకుంటున్నాను ఈ విధంగా తండ్రి దినదినము మీ ఆత్మీయ అభ్యాసంలో దేవానైనా మరి నేను చేసుకుంటూ మీరు ఆవిడ కొరకు దేవానైనా మరి విశ్వాసంతో సిద్ధపరచడానికి మీకు అందరం కృతజ్ఞతాసన చెల్లించుకుంటూ ప్రభా మరి ఎంత గొప్ప దేవుడి ప్రభా మరి ఎంత గొప్ప దేవా మరి దేవునికి దేనికి శిల్పి నిర్మాణకుడు ఎన్నాడో అపరాధుల పట్టణం కొరకు దేవానైనా ఏదైతే దేవాన్ని నిరీక్షింప మరి కలిగి ఉన్నదో ఆ పట్టణం కొరకు తండ్రి దేవా మరి తండ్రి విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాటికి నిజ స్వరూపం ప్రభావ ఇట్టి స్వరూపంలో నన్ను కూడా తీసుకొచ్చి మీ కొరకు ఎదురు చూసే భాగ్యం పునాదుల పట్టణం కొరకు దేవానైనా మీరు నన్ను ఏర్పరచుకుని నియమించుకున్నందుకే వందనం ఆశలు చెల్లించుకుంటూ మీ ఏర్పాటు పిలుపుని బట్టి వందనం చెల్లించుకుంటూ ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణకే వందనం ఆశలు చెల్లించుకుంటూ ఇది చిన్న స్థుతి ఆరాధన మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపించుకుని నా కొరకు త్వరలో రానైనా నా ప్రభుని ప్రియరక్షకునని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన మధురమైన నామమును సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. तेरा जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन। यीशु मसीह तेरा जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान
ఎరగలేదు ప్రభా, నేనైతే నిన్ను ప్రేమించలేదు కానీ ప్రభా, మరి లోక స్థితిలో పాప స్థితిలో ఉన్నప్పుడు దేవా, మరి నా తండ్రి విగ్రహాలకు పూజలు చేస్తున్న సమయంలో దేవా, అయా మరి దేవా 2 పడవల మీద సాగి దేవా, నా తండ్రి అటువైపు విమానాశ్రయాల్లో ఉన్నప్పుడు దేవా చూసి ప్రభా దేవా, ఆ రోజు హాగను చూసిన విధంగా ప్రభా నన్ను కూడా చూసి నా తండ్రి మరి మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు దేవా. నిజంగా నా తండ్రి నేను ఏ పాటి దాన్ని ప్రభా, అయా నా తండ్రి ప్రభా, మరి దేవా యోగ్యురాలు కూడా కాదు ప్రభా, అయినప్పటికీ దేవా నాలో ఏ మంచి లేనప్పటికీ దేవా, అయా మీకు చూసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా. మరి గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎన్నుకొని ప్రభా ఏర్పరచుకొని దేవా, మరి మీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి ప్రభా, అయా పరిశుద్ధపరిచి దేవా విలువ పెట్టి కొనబడినందుకు ప్రభా, అయా మీకు ఎంతైనా వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. మరి నన్ను కూడా నా తండ్రి దేవా అబ్రహాం యొక్క నా తండ్రి విశ్వాసంలో దేవా చేర్చబడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా. మరి ఆ గొప్ప సాక్షి సమూహంలో దేవా, అయా దేవా విశ్వాసం కర్త అయిన దేవా దాన్ని కొనసాగించ యేసు వైపు నిన్ను చూడడానికి ప్రభా, అయా నాకు ఇచ్చిన ప్రభా ఆ యొక్క ధన్యత కొరకు మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, నీవే నా రాజు ప్రభా, నా కొండవి నా కోట నా ఆశ్రయ దుర్గంగా ఉన్నందుకు వందనాలు చెల్లించింది ప్రభా. అంత గొప్ప దేవుడు ప్రభా, అయా దేవా, అయా మరి ఆ యొక్క దేవా మరి దేవా నా తండ్రి పరలోక రాజ్యంలో పాల్పొందే స్థానంలో దేవా నన్ను కూడా ఉంచుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నా తండ్రి లోకరీతిగా నేను కూడా కొన్నిసార్లు ప్రభా మరి ఆ రక్షణ నిర్లక్ష్యం చేసిన దానికి ఒప్పుకుంటున్నాను ప్రభా, అయినప్పటికీ మీ కృపతో తండ్రి మరలా దేవా మీలో చేర్చుకొని ప్రభా, అయా మరలా నీ కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, అయా ఇంత గొప్ప రక్షణ ప్రభా, ఇంత గొప్ప దేవుడుగా దేవా నాకున్నందుకు నేను ఏమిచ్చినా రుణస్త్రాలను ఒప్పుకుంటూ ప్రభా ఈ చిన్న నా స్తుతి ఆరాధన మీ యొక్క పాదాల చెంత సమర్పించుకుంటాను తండ్రి. అత్యంత కృపా కనుకొన్న తండ్రి నీ పరిశుద్ధ నామమున వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడైన నిన్ను నీ పరిశుద్ధతతో చేరి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యం నీవు నాకు ప్రసాదించినందుకు నీకు వందనము చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అబ్రహాం జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అవును తండ్రి అనేక సార్లు నేను విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయినాను, అయినా ప్రభావం ప్రేమించి ప్రభా నన్ను తిరిగి విశ్వాసంలోనికి తీసుకుని వచ్చి ప్రభా నిన్ను నేను ముందు పెట్టుకొని ప్రభా నా విశ్వాసాన్ని కొనసాగించడానికి నీవు నాకు దయచేసిన కృపను బట్టి నీ దయని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంత స్తుతించిన ప్రభా ఇంకనూ స్తుతులకు పాత్రలు స్తోత్రాలకు ఇవన్నీ ఒప్పుకొంచు ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు క్రీస్తు వారి పేట సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మమ్మల్నిగా పెంచి మా ప్రియ పదవుతండి నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తరుణం తండ్రి నన్ను మిమ్మల్ని ఆరాధించడానికి నన్ను పరిశుద్ధంగా చేర్చి తండ్రి, అయా నాకు కూడా తండ్రి నన్ను భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా తండ్రి అవిశ్వాసురాలని తండ్రి నేను అయా మరి పాపంలో తండ్రి నాయన, అయా మరి నీ తండ్రి నాయన అవిశ్వాసంగా ఉన్నప్పుడు తండ్రి నాయన మరి నీ తండ్రి దయ చూపించి తండ్రి నాయన ఆయా విశ్వాస గుంపులో చేసిన గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కేవలం తండ్రి నాయన అయా మీరు చూపుతున్న ప్రేమను బట్టి ఏ తండ్రి నాయన నాలో ఏ ఒక్క అమ్మ తండ్రి నాయన గొప్ప కార్యము లేదు తండ్రి, నాలో తండ్రి ఏ నీటి కార్యము లేదు తండ్రి నాయన. ఆయనను తండ్రి నాయన అయా నా పైన దయ చూపించి తండ్రి నాయన మీరు ఇచ్చిన తండ్రి అయా ఈ కరుణ జాలిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా తండ్రి అయా మీ వైపు చూసే భాగ్యాన్ని తండ్రి నాయన మమ్మల్ని పనిచేస్తూ వచ్చారు తండ్రి నాయన. అయా ముందుగానే తండ్రి నేను అడగక ముందే తండ్రి నాయన అయా మా నాయన ఒక తలుపుని తండ్రి నాయన ముందు నాకు ముందు పెట్టి తండ్రి నాయన ఓపెన్ చేసి తండ్రి నాయన అయా మరి నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాను అని కూడా తండ్రి నాయన మరి మీరు అనుకున్నారేమో తండ్రి, మరి ముందుగానే తండ్రి నాయన ఆ డోర్ని నా కోసం తండ్రి నాయన ఓపెన్ చేసి తండ్రి నాయన అయా మరి నాయన మీరు ఇస్తున్న తండ్రి నాయన ఆ తండ్రి నాయన ప్రశస్తమైన తండ్రి నాయన మరి లోకాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మా నాయన నిజంగా తండ్రి భూలోక సంబంధమైన తండ్రి ఫలాలు కాకుండా తండ్రి నాయన ఆత్మ సంబంధమైన మేలులు తండ్రి నాయన మా నాయన నాలో ఉంచి తండ్రి నాయన అయా నన్ను ఫలిస్తున్న మరి నన్ను ఫలింప చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన అయా మన నిజంగా నమ్మదగిన వాడు తండ్రి నాయన, మీరు ఎంతైనా నమ్మదగిన వాడు తండ్రి నాయన. అయా మన నాయన విశ్వాసకర్తగా తండ్రి నాయన అయా మన నాయన నిజంగా నేను తండ్రి నాయన పడిపోయినప్పుడు తండ్రి నాయన విశ్వాసంతో తండ్రి నాయన అయా నన్ను బలపరుస్తూ నాయన నా పట్ల తండ్రి నాయన చూపుతున్న ప్రేమను బట్టి తండ్రి నాయన అయా నడిపిస్తున్న తండ్రి నాయన ఆ మార్గాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అయ్యా మరి నాయన నిజంగా నేను నాలో ఏ యొక్క గొప్ప కార్యం కూడా లేదు కదా తండ్రి అని ఆయనను తండ్రి నాయన మీరు ఎంత జాలిగా తండ్రి నాయన ఎంత ప్రేమ తండ్రి నాయన మీరు ఎంతో గొప్ప ప్రేమ తండ్రి నాయన ఎంత గొప్ప దేవుడి తండ్రి నాయన అయ్యా ఇటువంటి గొప్ప దేవుడు తండ్రి నాయన మరి ఎవరికి తండ్రి నాయన మరి ఇటువంటి ధన్యత ఎంతో మందికి లేదు తండ్రి నాయన మరి నాయన నాకైతే తండ్రి నాయన ఇటువంటి ధన్యతను దయచేసి తండ్రి నాయన అయ్యా మీరు ఇస్తున్న తండ్రి నాయన ఎంతో గొప్ప మరి నాయన దయా కిరీటాన్ని బట్టి కూడా మరి మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి నాయన ఏమీ లేదు దాని తండ్రి నాయన మరి నాయన మరి సంవత్సరం మొత్తం కూడా తండ్రి నాయన నా జీవితకాలం అంతా కూడా తండ్రి నన్ను చూపించిన ఇంకా నూరు నష్టరాలు నేను ఒప్పుకుంటూ అయ్యా మీరు ఇచ్చిన ఈ రక్షణ చేత పట్టుకొని తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు స్వామికి ఈ యొక్క ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. The time has come to close our today's evening service. Before that one, a new brother came today. His name, brother? Abhinay. Can you introduce yourself, please? ఎక్కడి నుంచి brother మీరు? ఆంధ్రానేనా? Andhra. ఎక్కడ మా ఆంధ్ర ఎక్కడ? Native Andhra, but I live in Mumbai. Oh, you live in Mumbai. Okay. Okay, welcome brother. Thank you. Yeah, please join every Sunday. Okay. So we'll close with the final prayer and benediction. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల జీవం గల దేవ ఆయన యేసే తండ్రి ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మీ పాసని తీసుకొచ్చి ప్రభా తండ్రి మీ వాక్ మాకు వినిపించారు తండ్రి వందనాలు. అబ్రహం లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని తండ్రి మేము మాకు సూచిస్తూ వచ్చారు ప్రభా తండ్రి. మరి మనం పరీక్షించండి ఎక్కడైనా సరే ప్రభా తండ్రి వీగిపోతున్నామేమో మమ్మల్ని బలపరచని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా అబ్రహం జీవితాన్ని మాకు గమనం తీసుకొచ్చారు ప్రభా వందనాలు నా తండ్రి. నేను ప్రత్యేకంగా అబ్రహం మీకు స్నేహితుడిగా ఎలా ఉన్నారు ఆ విధమైన సంబంధాన్ని మేము కూడా కొనసాగించే విధంగా ప్రభా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా కట్టండి బలపరచండి సహాయం చేయండి. ప్రత్యేకంగా నా తండ్రి ప్రభా ఈరోజు వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ పదాలు తెలుపుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మేమందరం కూడా ప్రభా తండ్రి మీరు మీ కూరలో మీరు మా దేవుడు మీరు మా రక్షణకర్త మీ సృష్టికర్త ప్రభా తండ్రి మీరే మా దిక్కు అని ప్రభు మేము మీ ఆసనకు వచ్చాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి ఎన్నో అవసరం తాకత్తు వచ్చుంటారు ప్రభా తండ్రి నా మరి అవసరాలుగా జనాంగం మేమందరం కూడా ప్రభా మా యొక్క మూలుగును ఆ మొరలను ప్రభా తండ్రి మీ పాసనకి చేస్తున్నాం సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ప్రభా తండ్రి పేరు జ్ఞాపకం చేసుకునైనా మరి కొత్తగా వచ్చిన బ్రదర్ అబ్నేర్ జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి మరి హ్యాట్ నుంచి వచ్చారు ప్రభా తండ్రి మిమ్మల్ని కనపరచడానికి వచ్చారు ప్రభా తండ్రి మరి దాసుని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభా అక్కర్ల అవసరాన్ని తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. అదే అరుణ్ జ్ఞాపకం చేసుకుని ప్రభా జాన్ జ్ఞాపకం చేసుకోండి జోయిల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సునీల్ని జ్ఞాపకం చేసుకోండి సైమన్ జ్ఞాపకం చేసుకోండి శారాని జ్ఞాపకం చేసుకుని ప్రభా వినోద్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మహిని కూడా జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మరి అభి మరి స్టాన్లీ బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి మౌలికను కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి. సోలమన్ జ్ఞాపకం చేసుకుని ఆయన మరి షారాన్ని మరి పాపను కూడా జ్ఞాపకం చేసుకోండి మరి రుద్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎలిజబెత్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా ప్రభా తండ్రి రవి బ్రదర్ ఫ్యామిలీ కూడా ప్రభా కోవిడ్ నుంచి తీసుకొచ్చి ప్రభా తండ్రి సాక్ష్యం ద్వారా కూడా ప్రభా మీరు మహిమ పొందిన విధానం బట్టి తోనాలు తెలుపుకుంటున్నాను. సోదరుడి ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకుని అక్కడ అన్నీ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి చంద్రధర యొక్క ఫ్యామిలీ కూడా ప్రభా మా మధ్య తీసుకొచ్చి ప్రభా ఆయన ప్రభా తండ్రి మీ నోటి కొరకు వాడుకొని తండ్రి మీరు మహిమ పొందిన విధానం బట్టి తోనాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా సహాయం చేయండి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి బలపరచండి సహాయం చేయండి. వీళ్ళందరూ కూడా ప్రభు తండ్రి పేరు పేరును ప్రభు అడుగుతున్నాను తండ్రి వాళ్ళ అవసరాలు నీకు తెలుసు వాళ్ళ అంతరంగాలు ఏం అవసరం మీకు తెలుసు ప్రభు తండ్రి. ప్రత్యేకంగా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ద్వారం ఓపెన్ చేయండి ప్రభావ మీరు ద్వారం ఓపెన్ చేస్తే ఎవ్వరు క్లోజ్ చేయరు ప్రభు తండ్రి. దీన్ని అడుగుతున్నాం ఎవరైతే ప్రత్యేకంగా జాబుల కోసం ఉద్యోగుల కోసం వెతుకుతున్నారో వారి సహాయకారంగా ఉండండి మంచి ఉద్యోగం దయచేసి తద్వారా మీరు మహిమ పొందండి. అదేవిధంగా ప్రభు ఏవైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభు తండ్రి ఆయన మీరే సహాయం చేయండి ప్రభు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ప్రత్యేకంగా వేసాల వేష గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి. మరి అందరూ కూడా ప్రభు ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవాలి వేసాలకు అప్లై చేసుకోవాలి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆయన మీరే మా దిక్కు ప్రభు మీరే మా సహాయకారి ఆయన మీరు సహాయం చేస్తే ఎవ్వరూ ఆపలేదు ప్రభు తండ్రి. ఆయన దీవునికి అడుగుతున్నాం ప్రత్యేకంగా లోటస్ సంఘంలో యవనస్తులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభు తండ్రి. వీళ్ళందరూ కూడా ప్రభు సంఘంలో కట్టండి మూల స్తంభాలుగా ఉంచండి ప్రభు తండ్రి. ఆయన మరి మీరే మంచి స్పాన్సర్షిప్ దయచేసి ప్రభు తండ్రి. ఈ చిత్తమైతే ఈ దేశంలో స్థిరపరిచి ప్రభు తండ్రి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుని పేరు పేరు అడుగుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా లోటస్ సంఘం గురించి ప్రభా మీ దీవులను కుమరించండి ఆయన సహాయం చేయండి. ప్రభా మా మధ్య తీసుకొచ్చే తండ్రి వందనాలు సిస్టర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి
వాళ్ళు చేసిన ప్రతి అంతలో సహాయించండి. ప్రత్యేకంగా వాళ్ళ అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు. అయినా మరి కుటుంబాన్ని దీవించండి, భద్రపరచండి. ప్రత్యేకంగా సహోదరులు మీ దాసులు ప్రభు జాబితాను తీసుకుని నిర్ణయాల ఆలోచన అన్నింటిలో కూడా ప్రభు నా తండ్రి ఈ పరలోక జ్ఞానాన్ని కుమరించి సంఘ సరిహద్దులు విశాలపరచడంలో నేను నశించిపోయి అతను రక్షించే విషయంలో ప్రభా అందరిని కూడా ఉపసంఘాల్లో అందరిని కూడా ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని బలంగా వాడుకొని మీరు మహిమ పొందడం ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రభా ఈ కుటుంబం అంతలో కూడా ప్రభా మాకు సహాయం చేసి మీరు మహిమ పొందినందుకు మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన మన ప్రభుని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడును మళ్ళీ మనందరం కలుసుకునే ఉండే వరకు మనకు ముందుండి నడిపించును గాక. ఆమేన్. ప్రభుని పిలుపు పొంది ఉన్న ప్రభుని పిలుపు పొంది ఉన్న యవ్వనులార విశ్వసించి విజయము పొందుడి. యవ్వనులార విశ్వసించి విజయము పొందుడి. శత్రువు నోడించి యేసునామమున హల్లెలూయా పాట పాడుడి. శత్రువు నోడించి యేసునామమున హల్లెలూయా పాట పాడుడి. మనకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే. మనకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే. ప్రైజ్ లార్డ్.